ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్పందన కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఎస్పీ సుమిత్ గరుడ్ సునీల్, జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు తమను తాము పరిచయం చేసుకున్నారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి స్వామితో ఎంపీ ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవన్ ఆవరణలో ఘన స్వాగతం పలికారు. జిల్లా ఆడిట్ అధికారి సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు టి ఉపేంద్రరావు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్. నా పేరు ఏ జగన్నాథరావు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ సార్. సో మైక్ పాస్ ఆన్ చేస్తే మీ పేరు ఏంటి, మీ శాఖ గురించి ఒకసారి ఇంట్రొడక్షన్ చేయండి సార్. ముందుగా నేను పరిచయం చేసుకున్నాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత, నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. నేమ్ ఇస్ ఏఎస్ఏ రామస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్, ఒంగోలు సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు కొడాలి మురళీధర్రావు, నేను ఎగ్జిక్యూటివ్ సార్, వైస్ చైర్మన్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అందరికీ నమస్కారం సార్. ఈ పబ్లిక్ హెల్త్ ఉమెన్ సార్ కొద్దిగా ఏపీ ఆఫీసర్స్ వాళ్ళు విజిట్లో ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. నా పేరు అందరికీ నమస్కారం సార్. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, ఫుల్ అడిషన్ సార్. అందరికీ నమస్కారం సార్. డీడీ గారి కార్యక్రమంలో పేరు అసిస్టెంట్ చేయాల్సి సార్ వెంకటరమణ సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఏ కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్, ఏపీ ట్రాన్స్పోర్ట్ సార్. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు మన్నయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సమగ్ర శిక్ష. అందరికీ నమస్కారం అండి. నాయకులందరికీ శుభాకాంక్షలు సార్. నా పేరు ఇంకులు శ్రీనివాసరావు సార్. అందరికీ నమస్కారం సార్. అందరికీ జిల్లా పట్టు పరిశ్రమ అధికారి సార్. గోపిచంద్ర, జిల్లా ఉద్యాన అధికారి సార్. అందరికీ నమస్కారం సార్. సార్ అందరికీ నమస్కారం సార్. ఏపీ ట్రాన్స్పోర్ట్ సార్. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో, ఇప్పుడున్నటువంటి జిల్లాలో నాకు, ఉమ్మడి జిల్లాలో గొట్టిపాటిరావు గారు, మా ఇద్దరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఉన్నటువంటి పేర్లలో కూడా ఆ పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది. ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి మర్చిపోయిన ఎమ్మెల్యేలతో కానీ మిగతా వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాటితో ముందుకు పోవాలి. అదేవిధంగా ఇప్పుడు అధికారులు పరిచయం తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి. ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది. జిల్లాధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదంలో నడిపించేందుకు ఈ ప్రకాశం జిల్లాని 5 సంవత్సరాలు వెనకబడింది. మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జిల్లాలో. అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా కొనసాగించాల్సినవి. డిస్కషన్లో ఇప్పుడు బర్నింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో జిల్లాలో, ఆ శాఖలో జరుగుతున్న విషయాల గురించి ఒకసారి మీరు
దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ నోట్ ఇస్తే అట్లీస్ట్ ఆల్ కొత్త ప్రజాప్రతినిధులు as well as అధికారులందరికీ కూడా దాంట్లో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వాట్ ఇస్ ద న్యూ పర్స్పెక్టివ్ అని ఒకసారి సెన్సిటైజ్ చేయడానికి కోసము విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ RWS డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎస్పెషల్లీ వెస్ట్రన్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉన్నది అందరికీ తెలిసినదే. సో దాని గురించిన విషయాలు, ఒకటి మనకి NSP కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మన CPWS అండ్ PWS స్కీమ్కి ఎంతవరకు ఫిల్ అయింది, ఎప్పుడు దాకా ఈ నీళ్ళు మనకుంటున్న అర్బన్ as well as రూరల్ ఏరియాస్కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుంది, అండ్ ఎక్కడ అసలు వాటర్ సోర్సెస్ లేని చోట్ల మన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎట్లా చేస్తున్నారు, దాని గురించిన విషయాల గురించి కూడా మాట్లాడతాం. సో ఎక్కడైనా ఎనీ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఎనీ ఆనరబుల్ MLAs సపోజ్ ఏరియాలో ఉంటున్నప్పుడు మీరు దయచేసి ఇంటర్వ్యూ చేస్తే దాన్ని కూడా నోట్ చేసుకొని వీ కెన్ ఇంప్రూవ్ ద RWS. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఫస్ట్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. నన్ను మరొకసారి అంటే 5th టర్మ్ ఎంపీగా గెలిపించిన అధికారులకు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా బాగుంటూ కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఐ విల్ ఇంటర్వ్యూ ఇన్ బిట్వీన్ సార్. ఇవి మెయిన్గా 9 CPWS స్కీమ్స్ ఉన్నాయి. అలాంటి కెనాల్ ఎర్రగొండపాలెంలో ఒక 4 CPWS స్కీమ్స్, అలాగే మార్కాపురంలో ఒక 2 స్కీమ్స్, అలాగే దర్శి కింద ఉన్న 3 స్కీమ్స్, ఇవన్నీ కలిపి 9 CPWS స్కీమ్స్ సంబంధించి మనం వాటర్ ఫిల్ చేసుకోవడం జరిగింది సార్. ఆల్మోస్ట్ యావరేజ్గా మనం 75% వరకు చేసుకున్నాం సార్. అంటే 15 days మనకి రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే 10 days మనకి ఒక సింగిల్ టైంకి వచ్చేవి, కానీ ఈసారి మనం 15 days మనం తీసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ దాకా